హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో గోదాదేవి చరిత్ర గురించి, గోదా కళ్యాణం గురించి తెలుసుకుందాం. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీన్ని ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు యొక్క ఆలయాల్లో రోజుకొక్క పాసురం చొప్పున పఠిస్తారు. తిరుమలలో ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాల్ భగవంతుడిని తన భర్తగా భావించి ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాసురాలు ఉంటాయి. గోదాదేవి తాను ధరించినటువంటి పూలమాలలను స్వామికి అర్పణ చేసి ఈ ధనుర్మాత వ్రతం చేసి చివరి రోజున రంగనాథ స్వామిలో ఐక్యమైందని చరిత్ర చెబుతుంది. ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవెల్లి పుత్తూరులో జన్మించింది గోదాదేవి. విష్ణు చిత్తుల వారికి తులసి తోటలో అయోనిజగా నలనామ సంవత్సరం పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం నాడు కర్కాటక లగ్నంలో లభ్యమైంది. గోదాదేవి క్రీస్తు శకము 776వ సంవత్సరంలో ఆవిర్భవించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ శ్రీవిల్లిపుత్తూరులో శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవము ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలు అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరము ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారుల్లో ఒకరిగా, ఆయన పెద్ద ఆల్వారుగా గౌరవం పొందారు. విష్ణు చిత్తుడు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా తులసి తోటలో ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు. విష్ణు చిత్తుడు కొదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి కథలను లీలలను వింటూ తండ్రి చెప్పే పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణంలోని ఘట్టాలను, కీర్తనలను, తండ్రి కూర్చున్న పాసురాలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. ఆమెకి యుక్త వయసు వచ్చేసరికి శ్రీకృష్ణునిపై భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ కృష్ణుడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే శ్రీవిల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసము తయారు చేసే పూలమాలలను ముందుగా తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతని కళ్ళలో కనిపించి గోదాదేవి సాక్షాత్ భూదేవి అవతారమేనని, ఆమె వేసుకునే మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆ కృష్ణుడితోటే జరగాలని కలలు కంది. అందుకోసము ఒకప్పుడు గోపికలు చేసిన కాచైని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఆ వ్రతం చేయాలంటే చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తను ఆ వ్రతాన్ని చేయడమే కాకుండా చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై. ఒకనాడు శ్రీకృష్ణుడు విష్ణు చిత్తుని కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ
రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయము తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. తర్వాత గోదాదేవికి రంగనాథ స్వామి వారికి వివాహం జరుగుతుంది. వివాహానంతరము గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ స్వామివారిలో ఐక్యమవుతుంది. చిన్నపిల్లలు ధనుర్మాసంలో గోదాదేవి వ్రతాచరణ చేస్తే తాను మెచ్చిన సుగుణుడైన భర్త లభిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా తిరుప్పావై 30 పాసురములను గానం చేయటం కానీ వినటం కానీ ఎవరైతే ఈ వ్రతమును అనుసంధానం చేస్తారో వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ముక్తి కలుగుతుందంటారు. ఎవరైతే ఈ నెల రోజులు ఈ పాసురాలను సాధన చేస్తారో వారు భగవత్ సాన్నిధ్యం పొందుతారు. గోదా రంగనాథుల కళ్యాణము చూసిన వారికి, చేయించిన వారికి, కథను వినినా చదివిన వారికి సకల శుభములు కలుగుననుటలో సందేహము లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.